గుంటూరు ట్రావెల్ కారం దీనిలో కూడా మైక్రో డీటెయిల్సా అని అనుకోవడం మీ సహజమైన పరిస్థితి. వ్యూస్ కోసమే చేస్తున్నా అని చెప్పడం నా నిగూఢమైన నిజాయితీ. ఏం డీటెయిల్స్ ఉండొచ్చు అనే మీ ఆసక్తికి సమాధానమే ఈ వీడియోని చూడండి పూర్తి, అప్పుడే మీకు సంతృప్తి. ఈ వీడియో చూడటానికి మీ మొబైల్లో ఉండాలి విద్యుత్ శక్తి. గురూజీ అరవింద సమేత సినిమాలో రాసిన ఇంకో కథ పేరు మొండి కత్తి. అది గుర్తుండాలంటే మీకు కావాలి జ్ఞాపక శక్తి, నాకు కావాలి శృతి. అది పరిస్థితి. స్ట్రైక్ పడి జ్వాల తీరిపోయింది కాబట్టి డిస్క్లైమర్. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్కారం అని ఉంటుంది ఈ బటన్. గుంటూరు కారం వాళ్ళ తమ్ముడు ఈ బటన్. సిమిలారిటీస్ చూసారు కదా, 2 రెడ్ కలర్సే ఉన్నాయి. దాన్ని నొక్కి వీడియో చూడాలి, అది ఆనవాయితీ. సరే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. ఇక్కడ వచ్చే పాట ఇది మా మామగారి సినిమాలో ఉన్న పాట, పేరు ఆకలిరాజు సినిమా పేరు. ఇక్కడే ఆ సీడీ పోస్టర్ని కూడా చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడే రాయల్ సత్యం గారి బైక్ ని చూడొచ్చు, పాత బైక్ ని. అండ్ దీన్నే క్లైమాక్స్ లో రూమ్ లో చూపిస్తారు. ఈ సినిమాలో సునీల్ పేరు లెనిన్, జగ్గుబాయ్ పేరు మార్క్స్. ఇది జస్ట్ నాకు ఇలా అనిపించింది అంతే. ఏదో ర్యాండమ్ పేర్లు కూడా అయి ఉండొచ్చు, బట్ పొలిటికల్ ఫిలాసఫీ తెలిసిన వాళ్ళకి ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ గురించి తెలిసి ఉండేది. మార్క్సిజం అండ్ లెనినిజం ఇవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ కార్ల్ మార్క్స్ అండ్ వ్లాడిమిర్ లెనిన్ నుంచి ఈ 2 ఐడియాలజీస్లు ఫేమస్. సో వాళ్ళని చూసే వీళ్ళకి పేర్లు పెట్టుండొచ్చు, లేదా జస్ట్ ర్యాండమ్ పేర్లు అయి ఉండొచ్చు. రియల్ గా గెస్ వి వోంట్ నో. సో ది నంబర్ 1. ఇయర్ 69,000 నుంచి వచ్చిన టైం ట్రావెలర్ ఒక చిన్న చైర్ మూవ్ చేస్తే అక్కడున్న టైం లైన్ ఇలా మారిపోద్ది అన్నమాట. వైరా వసుంధర అనే నేను, భరత్ అనే నేను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రకాష్ రాజ్ పార్టీ లీడర్. రవిశంకర్ ఒక సీట్ కావాలి అని అడుక్కుంటాడు, కానీ అదే సీట్ ని ప్రకాష్ రాజ్ తనకు సంబంధించిన మనిషికి ఇచ్చేస్తాడు. మరీ ముఖ్యంగా ఒక ఫేమస్ తమిళ్ యాక్టరే మహేష్ బాబు గారి ఫాదర్. ఈ 2 సినిమాల్లో కూడా ఇలాంటి సోది ఇంకా ఉంది, వీడియోలో చూడండి. ఇక్కడ రంగం ఇలా అంటాడు, నీకు ప్యాక్ లో లైఫ్ రాదు, లైఫ్ లో బుద్ధి రాదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అంటారా నీకు. అండ్ స్టార్టింగ్ లో చూడొచ్చు అతనికి పేకట్ అంటే ఎంత పిచ్చంటే ఒక్కడే ఆడుకుంటున్నాడు. రెఫరెన్స్ నెంబర్ 1. రమణ కార్ నంబర్ ప్లేట్ లో జిఎం అని ఉంటుంది. పూర్తి పేరు అది. ఇది రమణ గారి పిఓవినే, అంటే ఒక సైడ్ బ్లర్ ఉంది, ఒక సైడ్ క్లారిటీగా ఉంది. కానీ ఇక్కడ వీడిని గుర్తుపెట్టుకోండి, వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విధ్వంసంలో దాగు మాత్రం ఒత్తు చాలా పొడుగ్గా. ఇక్కడ ధాకి నిజంగానే లైన్ కొంచెం పొడుగా ఉంటుంది. అండ్ యు నో ద ఫ్యాక్ట్ రైట్, మహేష్ బాబు గారు తెలుగుని రాయలేరు, చదవలేరు కూడా. ఇప్పుడు నేర్చుకున్నారేమో, నాకు తెలియదు. వినండి. ఒక గ్లాస్ పగిలిన సౌండ్. అది యాక్చువల్లీ బ్యానర్ విండోకి తగలడం వల్ల, విండో గ్లాస్ పగలడం వల్ల వచ్చిన సౌండ్. అర్థమైంది. ఈ మైక్రో డీటెయిల్స్ ని రాసి పెట్టుకోండి, యూపీఎస్సీ ఎగ్జామ్ లో అడుగుతారు. అమ్మా బావొచ్చాడు. పైనుంచి చెప్పే పనికి పరిగెట్టి రావడం ఎందుకే? నీ పెళ్ళానికి వినపడట్లేదు. టిపికల్ గురుజీ ఫ్యామిలీ కన్వర్జేషన్స్ ఇవి. అంటే మీకు తెలుసు గురుజీ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్స్ ఎలా ఉంటాయి, దాని ఫీలింగ్ ఏంటి, అది మీకు ఎలా అర్థమైంది అనేది మొత్తం మీకు తెలుసు. కానీ దీన్ని ఎలా చెప్పాలి, ఆ హ్యూమర్, ఆ యూనిక్నెస్ ఏదైతే ఉందో అది మీకు తెలిసింది. కానీ దీన్ని వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి అని తెలియదు కదా. దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలుసు, అది కావాలంటే చెప్పండి. అది అంటే త్రివిక్రమ్ గారు ఆయన సినిమాలో ఉన్న ఒక మెయిన్ ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక డిఫరెంట్ స్టైల్ ని వాడతారు. స్టార్టింగ్ నుంచి అదే స్టైల్ ని వాడుతున్నారు. మీకు కావాలనుకుంటే మీరు ఫ్రీగా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను బాగా బిజీగా ఉన్నప్పుడు చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చే ఈ పాట త్రివిక్రమ్ గారి ఫేమస్ పాట అనుకుంటా, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, చూసి ఉంటారు. అతడు, అలా వైకుంఠపురంలో అండ్ ఈ సినిమాలో. దిస్ వాస్ మై ఫేవరెట్ పార్ట్. నా ఆఫీస్కి వచ్చినప్పుడు 4 పీకి లోపలేసుంటే ఏంది పీకేది నా బొచ్చు, ముసలాడు నీకే వినపడి సావదు. ఇప్పుడు కాదని ప్రూవ్ చేయడానికి లేసి డాన్స్ చేస్తావేంది? ఈ ఫామ్ మీద యాక్చువల్లీ ఈ సినిమాలో ఉన్న రమణ ఏజ్ ని చూడొచ్చు, 32 అనేది. ఇక్కడ నా వీడియోస్ చూసే హిందీ ఆడియన్స్ కి ఇది హిందీలో 32 అని అంటారు దీన్ని. ఇది సైంటిఫికలీ, మ్యాథమెటికలీ, బయాలజికలీ, సోలార్ సిస్టమాటికలీ, మసక్కలి ఇంగ్లీష్ లో అన్పాసిబుల్ ఐడియా ఇది. అంటే అక్కడ అడ్డంగా ఇంకో ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ లేదన్నా కూడా సూర్యుడి లైట్ అంత హార్డ్ గా, అంత షార్ప్ గా పడదు. ఈ సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అమ్మ పైనుంచి చూస్తుంది, ఆ షాడో కింద పడుతుంది. అది ఎవరి షాడో అని తెలుసుకున్న కొడుకు పైకి చూస్తున్నప్పుడు అమ్మ లోపలేరిపోతుంది. ఇక్కడ మెయిన్ ట్రికీ థింగ్ ఏంటంటే కొడుకుని అమ్మ చూడాలి, అమ్మని కొడుకు కూడా చూడాలి, కానీ అమ్మ కొడుకుకి కనిపించకూడదు.
ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్ కి షాడో ఒకటే సమాధానం. క్రియేటివ్ గా ఆలోచించడానికి వాళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి ఇలానే చూపించారు. సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. ఉద్యోగం పోతే ఓకే కానీ ప్రాణం పోతుందని తెలిసాక ఏడవక స్టాండప్ కామెడీలో నవ్వనా? ఐ థింక్ స్టాండప్ కమెడియన్ నవ్వడు, నవ్విస్తాడు కదా స్టేజ్ మీద. ఇక్కడ ఇంకేదో సీన్ ఉంది. ఎందుకంటే వీడిని కట్టేసి కడుక్కునే దానితో కొడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో డోర్ బయట నుంచి కొంతమందిని కట్టి తీసుకొస్తుంటారు. ఒక 3-4 మంది చేతుల్ని కట్టి తీసుకొస్తుంటారు. వాళ్ళు ఇతని టీమేనా అంటే అది కూడా కాదు, ఎందుకంటే తీసుకెళ్లలేదు కదా జగ్గుబాయికి. మీరు మర్చిపోయారేమో ఈ సినిమాలో జగ్గుబాయ్ కూడా ఉన్నాడు. సత్యం మ్యూజిక్ సిస్టమ్ లో సీడీలు పెట్టుకుంటున్నప్పుడు లిటరలీ హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఎంజే కలెక్షన్ ని చూడొచ్చు. మంచి మ్యూజిక్ టెస్టే సత్యం గారిది. ఐ అప్రిషియేట్ హిస్ టేస్ట్ ఆ మ్యూజిక్ ది. కానీ రమణగాడి టెస్ట్ వర్స్ట్ టెస్ట్. ఒక కన్ను కనిపించదు ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు 2 కళ్ళు కనిపించట్లేదు. ఇంట్లో మీనాక్షి చౌదరి ఉన్నా బయట అమ్మని చూస్తున్నాడు అన్నట్టు. ఈ సినిమాలో రాజ్బీ శెట్టి కేమియో కూడా ఉందనుకుంటా. ఇతను సేమ్ రాజ్బీ శెట్టి లానే ఉన్నాడు. ఈ సినిమాకి కొంచెం ఫినిషింగ్ తక్కువే. హడావిడిలో ఏదో స్పీడ్ గా ప్రతి ఒక్క సీన్ కూడా చేసినట్టు ఉంటుంది. అందుకనే ఫినిషింగ్ కొంచెం తగ్గింది. అంటే కన్నడలో ఒక వర్డ్ ఉంది కాటాచారక్య అని, అదే ఈ సినిమాలో జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించే ఉంటారు, ఇది వీళ్ళు 6 మంది ఏదో అలా బ్యాగ్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పారు కదా, సో ఇలా చేద్దామని చేసేసారు. అండ్ డెఫినెట్లీ ఎడిట్ చేస్తున్నప్పుడు దీన్ని చూసే ఉంటారు, ఎవరు చూస్తారులే అని అలానే పెట్టేసి ఉంటారు అంతే. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్ రిలేటెడ్ టు ఫినిషింగ్. ఇక్కడ జడ్జ్ కూతురి వీడియో జడ్జ్కే పంపిస్తారు. కిడ్నాప్ చేసిన వీడియో పంపిస్తాడు అని అంటున్నా. ఆ వీడియో యాక్చువల్లీ వాట్సాప్ లో పంపుతారు. అండ్ అలా పంపిన ఆ వాట్సాప్ నంబర్ కి 9 నంబర్లే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ సమ్ సీరియస్ షిట్. వినండి, అక్కడ 9 నంబర్లున్నా 10 ఉన్నా 20 ఉన్నా సినిమాలో ఏం తేడా జరగదు. 1% కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఆ చిన్న నంబర్స్ ని ఎవ్వడు దేకడు. బట్ వాళ్ళు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి ఉంటే జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఈ నార్మల్ నంబర్ కాకుండా 8109081975 అనే నంబర్ ఉండి ఉంటే ఆ వాట్సాప్ కి ఇక్కడ డిపి లేదు. సో ఈ డిపి లేదా ఇలాంటి డిపి ఏదైనా పెట్టి ఉంటే డిఫరెన్స్ మీరు చూడండి ఎంత ఉంటది. దీనికి సినిమాకి ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఇలాంటి చిన్న హిడెన్ ఈస్టర్ ఎగ్స్ ని యాడ్ చేస్తేనే కదా చూసేవాడికి ఉత్సాహం డబల్ అవుతుంది. అదే చిన్న డిఫరెన్స్. బై ద వే ఇక్కడ ఇదే నంబర్ ఎందుకు చెప్పానంటే 09081975 అది మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్. కేవలం 2 లైన్స్ లో ఎంటైర్ 90% ఆఫ్ ఫీమేల్ లీడ్స్ ని రోస్ట్ చేస్తారు గురుజీ గారు. ఇప్పుడు వచ్చి నేను ఒక్క స్పూన్ కండం సావట్లేదురా. మనం వాటేసుకుంటే మనం వాటేసుకున్నట్టే. వాళ్ళేం మాట్లాడుతున్నారు మనకు అర్థమై సావదు, మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థమై సావదు. ఒక్క ఆట రాదు, పాట రాదు, తెలుగు అసలు చూసాదు అనుకో. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్. ఈ పాట మీ అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ ఈ పాట ఒకప్పుడు చాలా వైరల్ కూడా అయింది బికాస్ ఆఫ్ దుర్గారావు అండ్ హిస్ వైఫ్. ఆయన వైఫ్ కదలకుండా అలానే నించొని కేవలం చేతులు అండ్ నెక్ కదిలిస్తూ చేసే ఒక స్టెప్ ఉంటుంది కదా, ఆ సేమ్ స్టెప్ ఈ సినిమాలో వచ్చినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇతను వేస్తుంటాడు. చూడొచ్చు ఇక్కడ. ఐ రియలీ లవ్ దిస్ క్రేజీ రెఫరెన్స్ టు దెమ్. ఇంటర్వల్ కి ముందు ముసలోడు ఇలా అంటాడు, నారాయణ ఆ జడ్జి ఇక్కడికి వస్తున్నాడని దాసగాడికి ఎలా తెలిసిందంటావు? అదేంటి అలా అంటావు? మనం వేసిన కమిషన్ తెలియకుండా ఎలా ఉంటుంది మాయా? అనౌన్స్ చేయకుండా ఎలా తెలుస్తుందిరా? ఇంటర్వల్ తర్వాత ఇతను ఇలా అంటాడు, గురించి నీకెట్టా తెలుసు? వాళ్ళ డ్రైవర్కి ప్రతి నెల నేను కూడా జీతం ఇస్తున్నా. అచ్చా. అండ్ ఇక్కడ టిపికల్ త్రివిక్రమ్ బ్యూటీస్ విత్ డబల్ బ్రెయిన్. చేతిలో ఉన్నది కామర్స్ బుక్ కానీ కింద ఉన్నది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ బుక్. డబల్ బ్రెయిన్ అందుకే అన్నాను. ఇంత చిన్న రోల్లో శ్యామ్ ఆశ్చర్యం. ఇంకా సీన్స్ ఉన్నాయేమో, డిలీట్ చేశారేమో. తిరిగి ఇక్కడ సిరీస్ ఆఫ్ డీటెయిల్స్ చెప్తా వినండి. వీళ్ళు రియల్ ఆఫీసర్స్ కాదు, ఫేక్ టాక్సీ ఆఫీసర్స్ అని మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ఇక్కడ గమనిస్తే వీళ్ళు ఫేక్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఎలా అంటే స్టార్ ఉన్నోడు నోరు మూసుకుని ఉన్నాడు, కానీ వీడు కానిస్టేబుల్ ఈ గ్రూప్ కి లీడర్ లా బిహేవ్ చేస్తున్నాడు. అలానే ఇక్కడ పోలీస్ లైట్స్ పడుతున్నాయి. యాక్చువల్లీ అక్కడ నిజంగా పోలీస్ కార్ ఉండాలి, ఎందుకంటే వీళ్ళు వచ్చింది అదే కార్లో. కానీ ఇక్కడ చూస్తే ఆ ఫేక్ లైట్ కనిపించేస్తుంది. ఐ కాల్ దిస్ యాజ్ అ మిస్టేక్. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన వెహికల్ లో బ్యాక్ సైడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కి స్పెల్లింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఇమాజినేబుల్ గా ఉంటుంది. ఈ సినిమాలో చాలా చోట్ల లిప్సింగ్ తేడా కొట్టింది. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు ఉన్న డైలాగ్స్ వేరు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఉన్న డైలాగ్స్ వేరు. వాటిలో కొన్ని మాత్రం చెప్తా, ఇదొకటి. మైక్ మింగు దొబ్బేడు. కానీ ఇక్కడ ఏం చెప్పుండొచ్చు? అండ్ నేను జస్ట్ ఇంతకు ముందే చెప్పాను కదా లిప్సింగ్ గురించి. ఈ సీన్ చూడండి. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే నా సార్, నువ్వు తలపేసావు కాబట్టి మా అమ్మ వెళ్ళిపోయింది. తప్పంతా నీది.
అని నేను ఎక్కడ మనసులో పెట్టేసుకుంటానని నీకు ఒకటే భయం. ఒక పెద్ద స్టార్ సినిమాలో ఇంత వర్స్ట్ లిప్ సింక్ నేను ఎక్కడ కూడా చూడలేదు. గట్టిగా ఏదో తేడా జరిగింది, అదేంటో ఎప్పటికీ బయట రాదు. అండ్ ఇప్పుడు సోది నంబర్ 2. ఇక్కడ ఏం జరుగుతుంది, రమణ మమ్మీని ఎవడో గుద్దేస్తాడు, రమణ పరిగెత్తుకొని వస్తాడు అండ్ లోపల ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మనకి తర్వాత తెలుస్తుంది ఈ యాక్సిడెంట్ చేపించింది ప్రకాష్ రాజే అని. ఇంచుమించు ఇలాంటిదే హూహోన్ 6 లో జరిగింది. అక్కడ కూడా ప్రకాష్ రాజ్ ఉంటాడు, మహేష్ బాబు వాళ్ళ పేరెంట్ ని చంపేస్తాడు. అక్కడ ఆ సినిమాలో కూడా వాళ్ళ ఫాదర్ కొడుకు ఇష్టమున్నా ఇష్టం లేకుండా సినిమా మొత్తం నటిస్తూనే ఉంటాడు క్లైమాక్స్ వరకు. అండ్ చంపేసిన తర్వాత పరిగెత్తుకుని వస్తాడు. ఏమాట కామాట టాలీవుడ్ హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ ట్విస్ట్, పోకిరి ట్విస్ట్. ఎందుకుందో నాకు రీజన్ అయితే తెలియదు, బట్ లెనిన్ చనిపోతున్నప్పుడు అతని చేతిలో ఒక బాటిల్ ఉంటుంది. చనిపోయేవాడు బాటిల్ ఎందుకు పట్టుకుంటాడు? మేబీ డ్రింకింగ్ చేస్తూ చనిపోయాడేమో. యాటిట్యూడ్. నువ్వు దొంగ పోలీస్ ఆట ఇప్పుడు నాడెవరా? ఇక్కడికి పోలీసులు రారు కదన్నా. పోకిరి వచ్చాడు కదరా. ఇది అఫ్ కోర్స్ పోకిరికే రెఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఒక ఫోర్త్ వాల్ బ్రేక్. కొత్తగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి టాలీవుడ్లో ఫోర్త్ వాల్ బ్రేక్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి, ఇక్కడ కింద పైన ఉంటుంది. ఈ పాటలో శ్రీలీల డాన్స్ చేస్తున్నప్పుడు మీకు కనిపించిన విజువల్ ఇది. కానీ నాకు గుర్తొచ్చిన విజువల్ ఇంకోటి ఉంది. స్టార్టింగ్ లో ఒకడు అడ్డొచ్చాడు అని చెప్పాను కదా, వాడే ఇక్కడ కూడా మళ్ళీ అడ్డొస్తాడు. వాడిని తన్నుకుంటూ అమ్మని తీసుకెళ్ళిపోతాడు. ఈ సినిమాలో పాపం రా ఈ క్యారెక్టర్స్ అని అనిపించింది వీళ్ళిద్దరే. రియలీ పాపం అసలు. వీళ్ళని చూసి నాకు వీళ్ళపైన సెకండ్ లీడ్ సిండ్రోమ్ వచ్చేసింది. అన్నట్టు సెకండ్ లీడ్ సిండ్రోమ్ మీద కూడా ఒక వీడియో చేశాను ఆల్రెడీ, లింక్ ఇక్కడో అక్కడో ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి వీడియో తర్వాత. సో అంతే, గుంటూరు కారం అనే ఒక సినిమా 2 సార్లు 3 లాంగ్వేజెస్లో 4 రోజులు చూసి 5 పేజీల స్క్రిప్ట్ రాసి 6 నిమిషాల బ్రేక్ తీసుకొని ఓటీటీలో రిలీజ్ అయిన 7 రోజుల తర్వాత ఆ వీడియోను 8 సార్లు రీఎడిట్ చేసి 9 గంటలకు అప్లోడ్ చేస్తున్న 10 నిమిషాల వీడియో ఇది. ఇక్కడ వరకు వీడియో చూసారంటే అఫ్ కోర్స్ లైక్ చేస్తూ ఉంటారు, కానీ షేర్ కూడా చేయాలి. ఇలాంటి సినిమాల్లో కూడా ఏదైనా డీటెయిల్స్ ఉంటాయేమో అనుకుని వీడియో చూసారు కదా, వాళ్ళకి కమెంట్ చేయండి. మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నేను కూడా చెప్పండి, ఏదైనా డీటెయిల్ ఉంటే కూడా తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.